మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప వల్ల మరొక పరిశుద్ధ ఆదివార దినంలో మనం ప్రవేశింపజేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన దినాలంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారంలో దేవుడు మనందరినీ కూడా నడిపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన నెలలు అలాగే గడిచిన మాసంలంతా కూడా దేవుడు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో మనందరినీ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. పరిశుద్ధ దినము అనగానే దేవుని దినము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము 95వ కీర్తన మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. 95వ కీర్తన మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. పీపుల్ ఆఫ్ గాడ్, ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్, దేవుని ప్రజలు, క్రీస్తు మంద. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలవి బాటలు ఇట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా పిలువబడిన వారుగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరినీ కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించడానికి మనం అందరం కూడా పిలువబడిన వారము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ ఇన్విటేషన్ టు వర్షిప్ గాడ్, అన్ ఇన్విటేషన్ టు వర్షిప్ గాడ్. మనం అందరికీ కూడా ఆహ్వాన పత్రిక అందింది దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి, మనం పాటలతో దేవుని ఘనపరచడానికి, అలాగే దేవుని వాక్యమిని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం అందరం కూడా పిలువబడిన వారము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అన్ ఇన్విటేషన్ టు గాడ్ వర్షిప్, దేవుని ఆరాధించడానికి మనం అందరం కూడా పిలువబడినాము. మనం ఒక ఇన్విటేషన్ తీసుకున్నాము. ఆ ఇన్విటేషన్ ఏంటంటే దేవునిని ఆరాధించడానికి. ఆ ఇన్విటేషన్ మనకు అనుగ్రహించబడినది. ఆ ఒక వర్షిప్ చేయడానికి దేవాది దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. రండి యెహోవా గురించి ఉస్తాదాన్ని చేయుదము, మన రక్షకుడైన దుర్గంను బట్టి సంతోషగానము చేయుదము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆరాధించడానికి మనం అందరం కూడా మనం పిలువబడిన వారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనకు కొన్ని సందర్భంలో మన బంధువులు కానీ స్నేహితులు కానీ మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తారు. వారి ఇంట్లో జరుగుతున్న వివాహ కార్యక్రమం కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చి మనల్ని పిలిచి మన రమ్మని చెప్తారు. అదే రీతిగా దేవుని సన్నిధి కూడా మనం అందరం కూడా దేవుడు మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చి మనం పిలుస్తున్నాడు. ఏంటంటే దేవుని ఆరాధించడానికి, దేవుని వర్షిప్ చేయడానికి. దేవాది దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని మనల్ని పిలిచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. రండి యెహోవా గురించి ఉస్తాదాన్ని చేయడము. రండి దేవుని మహిమపరచం. ఇది పరిశుద్ధ ఆదివార దినము. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనబరుచుకొని దేవుని ఘనపరచవలసిన సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానం చేయదము. దేవుడు మన రక్షణ దుర్గమై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే 100వ కీర్తనలో చూసినట్టయితే 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంని ఘనపరచుడి. ఆయన నామంని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించండి. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ అలాగే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంని ఘనపరచుడి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరటన సంతోషగానము చేయుదము. సంతోషగానము. దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుని మందిరంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 3వ వచనం చూసినట్టయితే యెహోవా మా దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవతలందరికన్నా పైన మాత్యం గల మహారాజు అయినాడు దేవాది దేవుడు. మన 96వ కీర్తన చూసినట్టయితే 4వ వచనం చూసినట్టయితే యెహోవా మాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ సృష్టి అంతటిలో దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు
సృష్టి అంతటిలో ఆరాధింపదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మాత్రము సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఈ హృదయ కలముతో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. పీపుల్ ఆఫ్ గాడ్, ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్ అని దేవుని ప్రజలము, క్రీస్తు మందగా ఉన్నాము మనమందరం కూడా. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన ఆహ్వానం మనం పొందుకున్నాము. దేవునిని ఆరాధించడానికి, దేవునిని గణపరచడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసే మహా దేవుడు, దేవతలందరికంటే పైన మాత్యం గల మహారాజు, భూగంధ స్థలంలో నుంచి ఆయన చేతులు అన్నీ ఆయన చేతిలో ఉన్నవని, పర్వతంలో శిఖరం కూడా ఆయనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ సృష్టి యావత్తు కూడా దేవుని ఆధీనంలో ఉంది. పర్వతంలో మొదలుకొని సృష్టి అంతటి కూడా దేవాది దేవుడు సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనం అందరం కలిసి దేవుని ఆరాధించవలసిన సమయం ఇదే. ప్రతిరోజు మన గృహాలలో దేవునిని ఆరాధించాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, వాక్యము ధ్యానించాలి. ప్రతిరోజు వాక్యము ధ్యానించి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకునే బిడ్డలుగా మనల్ని మనం దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. 5వ వచనం చూసినట్టయితే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసెను, ఆయన హస్తంలోను భూమిని నిర్మించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ సమస్తము దేవుడు కలగజేశాడు. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడే కలగజేశాడు. ఈరోజు సృష్టి అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమొచ్చేదంటే, ఆయన మన దేవుడు, మహిమ మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనమందరం ఎవరం అంటే, దేవుడు మన గొర్రెల కాపరిగా ఉన్నాడు. మనమందరం కూడా దేవుని గొర్రె పిల్లలుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలముగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 100వ కీర్తన చూసినట్టయితే మొదటి వచనము, సమస్త జనులారా యెహోవాను ఉత్సాహాన్ని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకోనండి. ఆయన మనల్ని పుట్టించిన, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము ఉన్నాము. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఇరుదే కలవి బాటలిట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మనమందరం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలమే ఉన్నాము. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాననే మాట దేవాది దేవుడు తెలియజేస్తారు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము గొర్రెల దారమును ప్రవేశించేవాడు వేరొక మార్గమును ఎక్కువాడు దొంగ అయి ఉన్నాడు, దోచుకునేవాడు. గొర్రెల కాపరిలో గొర్రెలలో మన ఒక గొర్రెల మంద దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ గొర్రెల కాపరి మరి ముందటి మార్గంలో నుంచి వెళ్తాడు. ఎవరైతే వేరే మార్గం నుంచి వెళ్తారో వారు దొంగగా ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోరు. గొర్రెల దారంలో ప్రవేశింపక వేరొక మార్గంలో ఎక్కువాడు దొంగ అయి ఉన్నాడు, దోచుకునేవాడై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మరి దారంన ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతడు దారపాలను తలుపు తీసి గొర్రెలు అతని స్వరము వినును, అతడు సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా! ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గొర్రెల కాపరి. మరి ఆ గొర్రెల కాపరి ఎలా వెళ్తాడంటే, గొర్రెల ఆ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళగానే ఆ గొర్రెలన్నీ కూడా ఆ గొర్రెల కాపరిని గుర్తుపడతాయి. ఆ గొర్రెల కాపరి గుర్తుపట్టి ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని అవి వినగలుగుతూ ఆ గొర్రెల కాపరిని వెంబడిస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసయ్యని వెంబడిస్తారో వారు యేసయ్య స్వరాన్ని వినగలుగుతారు. ఎవరైతే యేసయ్య యొక్క స్వరాన్ని విని ఆ యేసయ్యని వెంబడించిన వారే నిజమైన గొర్రెలుగా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసిన అతనికి దారపాలకుడు తలుపు తీయును. ఎప్పుడైతే ఆ దారపాలకు దగ్గర ఒక వ్యక్తి మరి ఆ గొర్రెలన్నింటినీ కూడా ఆ లోపల ఆ మందలో ఉన్నప్పుడు అవన్నిటికీ ఒక గొర్రెల కాపరిగా ఉంటాడు. మరి ఆ గొర్రెలన్నీ కూడా కాచేవాడు. మరి ఆ సమయంలో ఎప్పుడైతే గొర్రెల కాపరి వస్తుంటాడో ఆ గొర్రెల కాపరిని చూడగానే వెంటనే
ఆ తలుపు తీసేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే ఆ ఒక గొర్రెల ఆ మంద దగ్గర అతడు ఆ గొర్రెలన్నింటినీ కూడా అక్కడ ఉంచి ఆ వ్యక్తి ఆ గొర్రెలన్నింటినీ కూడా చూసుకునే వ్యక్తి వెంటనే ఎప్పుడైతే గొర్రెల కాపరి అక్కడికి వస్తాడో వెంటనే ఆ గొర్రెల మందనంతటి నుంచి ఆ గేట్ అనేది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఆ గొర్రెలన్నీ కూడా ఆ గొర్రెల కాపరిని గుర్తుపడతాయి. కాబట్టి ఆ గొర్రెలన్నీ కూడా ఆయనను వెంబడిస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గొర్రెలు అతన్ని స్వరము వినును. గొర్రెలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగినప్పుడు మనం కూడా దేవుని యొక్క గొర్రె పిల్లలుగా ఉంటాము. ఎందుకంటే గొర్రెల ఆ దారం దగ్గరికి ఆ గొర్రెల కాపరి ప్రవేశించినప్పుడు ఆ గొర్రెల కాపరిని ఆ గొర్రెలన్నీ కూడా చూస్తాయి. ఆ గొర్రెలకు చూడడమే కాదు కానీ అతని స్వరాన్ని వింటాయి. ఎప్పుడైతే ఆ గొర్రెల కాపరి ఒక స్వరాన్ని పెట్టి పిలిచినప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా ఆ గొర్రెల కాపరి దగ్గరకు వచ్చేస్తాయి. కారణం ఏంటంటే ఆ గొర్రెల కాపరి మీద విశ్వాసం కలిగి ఇతడు నా కాపరి, ఇతన్ని నేను వెంబడిస్తాను, ఇతని స్వరంని నేను ఎరిగి ఉన్నామని ఆ గొర్రెలన్నీ కూడా అతన్ని వెంబడించి ముందుకు సాగిపోతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా దేవుడు మేపే గొర్రెలమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు. ఎప్పుడైతే అతడు పిలుపగానే ఆ గొర్రెలన్నీ కూడా అతన్ని వెంబడిస్తాయి. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలన్నిటినీ తీసుకొని ముందుకు సాగిపోతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూసేటట్టయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నానని ప్రభు యేసుక్రీస్తు మనందరి నిత్యము ప్రాణం పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 4వ వచనంలో, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. గొర్రెల కాపరిని మనం గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గొర్రెల కాపరి తన ముందు నడుస్తున్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా తనను వెంబడిస్తూ ఉంటాయి. అతడు ఎటు తీసుకుపోతున్నా ఆ గొర్రెలు ఒక్క విశ్వాసం ఏంటంటే మా గొర్రెల కాపరి సురక్షితంగా మనల్ని నడిపిస్తాడని ఆ గొర్రెలు నమ్ముతాయి. నువ్వు కూడా నమ్మినడలా దేవుని మహిమని చూడగలుగుతావు. మనం దేవుని యొక్క గొర్రె పిల్లలుగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవాది దేవుని కృపలో మనల్ని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నప్పుడు, మనం దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనందరినీ కూడా నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటి వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు దేవుని స్వరంని, ఒకవేళ గొర్రెల కాపరిగా దేవాతి దేవుడు ఉన్నప్పుడు ఆ ఒక స్వరము మనం వినగలిగినప్పుడు మనం దేవుని వెంబడించగలుగుతాము. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తామో దేవుడు మన గొర్రెల కాపరిగా ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు కాపరిగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి అపాయం కూడా మనకు రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి వెరగవు గనుక అవన్నీ కూడా ఎంత మాత్రం కూడా వెంబడింపక వాని యొద్ద నుంచి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. ఒకవేళ వేరే వారు వచ్చి ఆ గొర్రెలను పిలిస్తే ఆ గొర్రెలు అక్కడి నుంచి కదలవు. ఎందుకంటే ఆ గొర్రెలు కాపరి యొక్క స్వరమును వినగలుగుతాయి, కాపరిని చూడగలుగుతాయి. వేరే వారు వచ్చినట్టయితే ఆ గొర్రెలు ఎంత మాత్రము అక్కడి నుంచి వెంబడింపక వాని యొద్ద నుంచి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో నేను యేసు ప్రభు చెబుతున్న మాటలవే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరో వచ్చి పిలిచినట్టయితే ఆ గొర్రెలు అక్కడి నుంచి వెళ్ళరు, అక్కడి నుంచి పారిపోతాయి. అతడు అన్యుడు, ఆ గొర్రెలు అతడు కాపరి కాడని ఆ గొర్రెలకు తెలుసు.
అందుకే ఆ గొర్రెలు ఎక్కడి నుంచి పారిపోతాయని నిశ్చయంగా మీతో చెప్తున్నానని యేసయ్య చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులని వాటిని గ్రహింపలేదు. యేసు ప్రభు ఈ మాటలన్నీ కూడా చెప్పినప్పుడు అక్కడున్న వారు ఎవరు కూడా గ్రహింపలేకపోయినారు. యేసు ప్రభు చెప్తున్నది మరి నేనే మంచి కాపరిని అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అక్కడున్న వారు ఈ యొక్క మాటలను వారు గ్రహించలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి మనం 95వ కీర్తనకు వచ్చినట్టయితే మొదటి వచనం, అందుకంటే రండి యెహోవా గురించి ఉత్సాహగానం చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి మనము సంతోషగానము చేయుదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవునిని గణపరచుట, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవుడు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని మందిరానికి రావాలి. రండి యెహోవా గురించి ఉత్సాహగానం చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఈ యొక్క గడిచిన దినాలన్నీ కూడా నేను దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి ఈ పరిశుద్ధ ఆదివార దినము ఇది దేవుని దినము అయినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వర్షిప్ టు ద గాడ్, దేవునిని ఆరాధించవలసిన దినమిదే, దేవుని ఘనపరచవలసిన దినమిదే. ఇన్విటేషన్ టు వర్షిప్ గాడ్. ఒక పిలుపు అనేది నీకు వచ్చింది, ఒక ఇన్విటేషన్ నీకు వచ్చింది దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి. ఆ పిలుపుని తీసుకొని దేవుని ఘనపరచవలసిన మనం అందరం కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఘనపరుస్తాము, దేవుని మహిమపరుస్తాము. అలాగే చూసినట్టయితే యెహోవా మా దేవుడు, దేవతలందరికన్నా పైన మహత్యం గల మహారాజు, భూగంత స్థలముల నుంచి ఆయన చేతులలో ఉన్నాయి. పర్వత శిఖరములు ఆయనయే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసెను. ఆయన వస్త్రం ఆయన హస్తములు భూమిని నిర్మించున్నది. ఆయన మహాదేవుడు. మనము ఆయన పాలించే ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం అందరం ఎవరై ఉన్నామంటే దేవుడు మనందరినీ కూడా పోషిస్తున్నాడు, దేవుడు మనందరినీ కూడా కాపాడుతున్నాడు. ఇదే కాలం ఈ పరిశుద్ధ ఆదివార దినంలో దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెట్టి మరొక పరిశుద్ధ ఆదివార దినంలో ప్రవేశింపజేశాడు అంటే దేవుని కృప మన మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, పీపుల్ ఆఫ్ గాడ్, ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్, దేవుని ప్రజలమై ఉన్నాము, క్రీస్తు మందై ఉన్నాము. మనము ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరి మనందరినీ కూడా సమృద్ధిగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా దేవుని గొర్రె పిల్లలమై ఉన్నాము. మన గొర్రెల కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆయన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటే పరిశుద్ధ ఆదివారం శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు బిడ్డలను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును కాక, మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడుదల అనుగ్రహించును కాక, మీ గృహాలలో శాంతి సమాధానము దేవుడు నింపును గాక. దేవుని యొక్క కృప ఆశీర్వాదము మీకును మీ పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తలకాలం తోడైయుడును గాక. అలాగే మీ గృహాలు దీవించి ఆశీర్వదించబడును గాక, మీ అనారోగ్యము కొట్టివేయబడును గాక. దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించును గాక. మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. మీరు చేసిన ప్రతి ప్రార్థన విన్నపంలో దేవుడు విని జవాబు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప వల్ల మనం అందరం కూడా మరొకసారి దేవుని సన్నిధిలో కనపరుచుకొని దేవుని మహిమపరుస్తాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఇటు మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి సమృద్ధిని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మనల్ని కాపాడి పోషించి దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మరొక పరిశుద్ధాదివార దినాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆదివారం ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలాన్ని దీవించండి, ప్రతి మందిరాన్ని దీవించండి, ప్రతి సేవకుని సేవకురాలని దీవించి ఆశీర్వదించండి, విశ్వాసులను కూడా దీవించి ఆశీర్వదించండి. ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరంలో జరుగుతున్న ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజు అంతట్లో కూడా మనల్ని కాపాడండి. అలాగే తండ్రి ప్రభా ఈ వారం అంతా కూడా మనంతా కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన పిల్లలకు, మన గృహాలకు దేవుని సకల ఆశీర్వాదాలు తోడై నిండి గాక. ఆమేన్.